హాయ్ హెల్తీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడదామండి. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంది, అది ఎందుకు వస్తుంది, ఇంకా ఇది ఎండోమెట్రియోసిస్ ఎలా కనుక్కోవాలి, ఏ డయాగ్నోస్టిక్ అంటే స్కానింగ్ ఏమైనా చేయించుకుంటే కనుక్కోగలుగుదామా, ఎంఆర్ఐ చేయించుకోవాలా, ఏ టెస్ట్ చేయించుకుంటే ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మనకు తెలుస్తుంది, ఇంకా ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఏమైనా సర్జరీ చేయించుకోవాలన్నా ఏమైనా మెడిసిన్స్కే క్లియర్ అయిపోతుందా అనేది మనం ఈరోజు ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడదామండి. ఎండోమెట్రియోసిస్ అంటే ఇది గర్భసంచి, బాడీ, ఇది సర్విక్స్, ట్యూబ్స్, ఇది ఫాలోపియన్ ట్యూబ్స్, ఇది ఓవరీ అండి. మామూలుగా అయితే ఎండోమెట్రియం అనేది గర్భసంచి లోపల పొర. ఈ గర్భసంచి లోపల పొర ఏం చేస్తుందంటే దీని ఫంక్షన్ ఏంది అంటే మామూలుగా అయితే ఈ రెండు వాల్స్ అనేది అతుక్కోకుండా చేస్తుంది ఈ ఎండోమెట్రియం. ఇంకా ప్రెగ్నెన్సీకి గ్రోత్ కావడానికి మామూలుగా అయితే ఈ ఎండోమెట్రియం అనేది ఎట్లా అయితే పీరియడ్ వస్తుంది, ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది షెడ్ అయిపోతుంది మెన్సెస్తో పాటు. ఇది మళ్ళీ షెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇంకా దీని ఫంక్షన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ బెడ్ అంటాం, ప్రెగ్నెన్సీకి ఇది ఇల్లు అని చెప్తాం. ఈ ఎండోమెట్రియం ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా యూట్రస్లోనే గ్రోత్ అవుతుంటుంది. ఇది లేదనుకోండి, ఈ ఎండోమెట్రియం అనేది లేకపోతే ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎండోమెట్రియం అనేది గర్భసంచి లోపల పొర, ఈ క్యావిటీని పేటెన్సీగా మెయింటైన్ చేస్తుంటుంది. కాబట్టి ఈ లోపల పొర అనేది ఎక్కడ ఉండాలి, యూట్రస్ లోపలనే ఉండాలి. అది యూట్రస్ లోపల క్యావిటీలోనే ఉండాలి. అది గర్భసంచిలోకి లోపల మజిల్స్లో పెరగచ్చు. మామూలుగా అయితే దీని ఫంక్షన్ ఏంది, మెన్సెస్ అప్పుడు షెడ్ అయిపోవడం, ఇంకా నెక్స్ట్ నిదానంగా రీజనరేట్ కావడం, ఈ ఫంక్షన్ అనేది. ఎప్పుడైతే ఇది పొర అనేది గర్భసంచి లోపల రావడం, మజిల్స్లో కండరాల్లో రావడం, గ్రోత్ కావడం, ఇంకా ట్యూబ్స్లో గ్రోత్ కావడం, ఇంకా వచ్చేసి ఓరీస్ దగ్గర గ్రోత్ కావడం, ఇంకా ఫిమ్రియా అంటే ట్యూబ్స్ దగ్గర గ్రోత్ కావడం, ఇంకా సర్విక్స్ దగ్గరికి రావడం, ఇట్లా రకరకాలుగా సైడ్స్లో ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఎండోమెట్రియం ఎక్కడ పెరుగుతుందో అక్కడవి సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అనుకోండి, బ్లాడర్లో ఎండోమెట్రియం పెరిగిందనుకోండి, అప్పుడు బ్లాడర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా రెక్టంలో పెరిగిందనుకోండి, మోషన్ వెళ్ళే దారిలో, అక్కడ సిమ్టమ్స్ సెపరేట్గా ఉంటాయి. ఇప్పుడు లంగ్స్లో కూడా ఒక్కొక్కసారి ఎండోమెట్రియం లేయర్ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఆ సిమ్టమ్స్ అనేది వేరుంటాయి. ఎండోమెట్రియోసిస్ అనేది ఎలా కనుక్కోవాలి అంటే మామూలుగా అయితే ఎక్కువ శాతం పొత్తి కడుపులోనే ఈ గ్రోత్ అనేది ఉంటుంది అక్కడిక్కడ. ఇప్పుడు యూట్రస్కి వచ్చింది అనుకోండి, ఎండోమెట్రియం లేయర్ యూట్రస్ మజిల్స్ లోపలికి వచ్చింది అనుకోండి, విపరీతంగా కడుపు నొప్పి ఉంటుంది. మెన్సెస్ అయ్యేటప్పుడు ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఇంకా గర్భసంచి అనేది బాగా పెరిగిపోతుంది, 3 నెలల పిండం అంతా గర్భసంచి అనేది పెరుగుతుంది. ఇంకా ఇది ఎండోమెట్రియం అనేది ట్యూబ్స్ దగ్గర ఉందనుకోండి, మామూలుగా అయితే ట్యూబ్స్ దగ్గర ఉంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ట్యూబ్స్ అనేది బ్లాక్ అయిపోతాయి. ట్యూబ్స్ అనేది బ్లాక్ అయిపోతే ఒకవేళ ఓవరీకి ఉందనుకోండి, ఓవరీకి ఏమవుతుంది, మామూలుగా అయితే ఎప్పుడైతే పీరియడ్ వస్తుందో ఆ టైంలో విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. పీరియడ్ రాకపోతే కూడా కరెక్ట్ మంత్ విపరీతంగా పెయిన్ రావడం అనేది ఉంటుంది. ఇంకా భార్య భర్త కలిసేటప్పుడు విపరీతంగా కడుపు నొప్పి రావడం అనేది ఉంటుంది. మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది ఉంటాయి. ఇవి సిమ్టమ్స్ బట్టి మనం ఇది ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు అనేది కనుక్కోవాలి. మామూలుగా అయితే ఎక్కువ శాతం ఇన్ఫర్టిలిటీ, మ్యారేజ్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత పిల్లలు కాలేదు అంటే ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు అనేది ఒకటే మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా డయాగ్నోస్టిక్ పర్పస్గా చూడాలి మనం. ఇది ఎండోమెట్రియోసిస్ స్కానింగ్ ద్వారా కనుక్కోవచ్చా అంటే కొంత భాగం వరకు స్కానింగ్ ద్వారా కనుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్ బెస్ట్ వే ఏంటంటే ఎంఆర్ఐ ద్వారా కనుక్కోవచ్చు. ఇంకా ఒక్కొక్కసారి ఎందుకు పిల్లలు కాలేదు అని చెప్పి మామూలుగా అయితే డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ చేస్తారు. అప్పుడు కూడా వాళ్ళు కనుక్కోగలుగుతారు ఈ ఎండోమెట్రియం ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎక్కడైనా వేరే చోటు గ్రోత్ అయిందా అనేది. ఇప్పుడు గర్భసంచి లోపల పొర కాబట్టి అదే బ్లీడింగ్ ద్వారా వెళ్ళిపోతుంటుంది. అదే వేరే చోటు ఉందనుకోండి,
అంటే బయటికి వెళ్ళిపోవాలి కదా, పోవడానికి ఇది దారి లేదనుకోండి, అప్పుడు విపరీతంగా పెయిన్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది బయటికి వెళ్ళిపోవాలి కదా. ఇంకా ఎండోమెట్రియంలో ఉండే ప్రోస్టాగ్లాండిన్ అనేది అది విపరీతంగా పెయిన్ అనేది సిమ్టమ్స్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ మామూలుగా అయితే ఎండోమెట్రియం అనేది వేరే చోటు ఉంది కదా, అది మనం ఎలా తీయగలుగుతాం? దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అంటే, మామూలుగా అయితే ఎక్కడైతే కనపడుతుందో అక్కడ కాటరీ సిస్టమ్ ద్వారా ఇది ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కాటరీ అంటే ఏంది? ఆ ఏరియా అంతా కాల్ చేస్తారు. అప్పుడు ఆ ఏరియా మొత్తం హీల్ అయిపోయి మామూలుగా అయితే ఇది క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఈ ప్రాబ్లం రాదా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అంటే? ఎప్పుడైనా రావచ్చు, మళ్ళీ రిటర్న్ రావచ్చు. ఇంకా ఎక్కడైతే కనపడదో, ఎక్కడైతే హీల్ కావడానికి ప్రాబ్లం ఉంటుందో అక్కడ లేజర్ థెరపీతో చేస్తారు. ఇప్పుడు బ్లాడర్లో వచ్చింది, యూరేటర్లో వచ్చింది, అప్పుడు ఏం చేస్తారంటే లేజర్ త్రూ ఆ ఏరియాని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకా రెక్టంలో వచ్చింది, అప్పుడు కూడా ఈ లేజర్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ బాగా ఏరియా కనపడుతుంది అనుకోండి, ఎక్కువ ఏరియా ఉంది, ఆ పార్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ పార్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఎక్కువ సివియర్గా ఉందనుకోండి, అప్పుడు సర్జరీ అడ్వైస్ చేస్తారు. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది 4 భాగాలుగా డివైడ్ చేసి ఉన్నారు ఈ అమెరికన్ ఫర్టిలిటీ సొసైటీ వాళ్ళు. 1, 2, 3, 4 మినిమం, మోడరేట్, సివియర్, మైల్డ్ 4 రకాలుగా టైప్స్ ఉన్నాయండి. మినిమం అంటే అక్కడక్కడ ఉంది కానీ ఏం సిమ్టమ్స్ లేదు. మైల్డ్ అంటే కొంత సిమ్టమ్స్ ఇస్తుంది కానీ అంత సివియర్ లేదు, అక్కడక్కడ మాత్రమే ఎక్కువ, మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉంది. ఇది మోడరేట్ అంటే ఓవరియాన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఉంది. ఓవరి అంటే అండాశయాలు. ఇంకా సివియర్ అంటే లోపల అంతా డీప్గా ఉంది, తీయడానికి కూడా కష్టం ఉంది. అది 4 భాగాలుగా మొత్తము డివైడ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది మామూలుగా అయితే క్యాన్సర్ సెల్స్ ఎట్లా ఉంటాయో, ఒక ఆర్గన్ది సెల్స్కి ఎంత ఇబ్బంది పెడతాయో, లోపల వరకు ఎట్లా వెళ్తాయో, ఇన్వేట్స్ అవుతుంటాయో, అట్లనే ఇది ఎండోమెట్రియం లేయర్ కూడా ఇంత ఇబ్బంది పెడుతుంది. లేడీస్కి ఒకవేళ క్యాన్సర్ వస్తే చనిపోవడం అనేది జరుగుతుంది, కానీ ఇది చనిపోవడం అనేది ఉండదు. కానీ లేడీస్ ప్రాబ్లం ఎంత ఇబ్బంది పెడుతుందంటే వాళ్ళకి మొత్తం ఆ లేడీస్ కుంగిపోతారు ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల. సివియర్ బ్లీడింగ్ కావడం అనేది జరుగుతుంది. ఒకవేళ యూట్రస్కి ఉంటే, ట్యూబ్స్కి ఉంటే సివియర్ పెయిన్, బ్లీడింగ్ ఎక్కువ, ఓవర్ బ్లీడింగ్ వల్ల సివియర్ అనీమియా, బ్లడ్ మొత్తం తగ్గిపోతుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు రెక్టమ్కి వచ్చిందనుకోండి, ఇది ఎట్లా కనుక్కుంటారు? మామూలుగా అయితే రెక్టమ్కి ఇది ఎండోమెట్రియోసిస్ వచ్చిందనుకోండి, మోషన్కి వెళ్ళేటప్పుడు సివియర్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం, పెయిన్ రావడం అనేది ఉంటుంది. ఇంకా కరెక్ట్ మెన్సెస్ టైంలో మోషన్ బ్లాక్ కలర్ రావడం. ఒకవేళ యూరినరీ బ్లాడర్కి వచ్చిందనుకోండి, కరెక్ట్ మెన్సెస్ టైంలో వాళ్ళకి హెమేచ్యూరియా కావడం, అంటే బ్లడ్ ఇన్ యూరిన్ రావడం జరుగుతుంది. ఇంకా ఒకవేళ లంగ్స్కి ఉందనుకోండి, ఎగ్జాక్ట్ మెన్సెస్ టైంలోనే వాళ్ళకి స్ఫూటం ఏ కలర్లో వస్తుంది? మొత్తం రెడ్ కలర్ వస్తుంటుంది. హెమోప్టైసిస్ అంటాం. ఇంత ప్రాబ్లం ఇస్తుందండి ఈ ఎండోమెట్రియోసిస్. ఈ ఎండోమెట్రియోసిస్కి ఏమైనా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా అంటే, హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఈ హోమియోపతి మెడిసిన్స్ పెయిన్ రిలీవ్ చేస్తుంది, మీకు ఏదైతే గ్రోత్ ఉందో ఆ గ్రోత్ని తగ్గిస్తూ వస్తుంది మెడిసిన్స్ వాడే కొద్దీ మీరు. కాబట్టి మామూలుగా అయితే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి ఎక్కువ సివియర్ ఉందనుకోండి, ఆ పార్ట్ తీయడం అన్న జరుగుతుంది. అంటే ఎక్కడైతే దెబ్బ తినిందో, లేదా కంపల్సరీ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తారు. ఎందుకంటే ఐవీఎఫ్ చేసే ఒకసారి ప్రెగ్నెన్సీ అయినా వస్తే ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం రిజాల్వ్ అయినా అవుతుంది. మామూలుగా అయితే ప్రెగ్నెన్సీలో ఈ ఎండోమెట్రియం ఎక్కడెక్కడ ఉందో అదంతా గ్లాండ్స్ అనేది మొత్తం క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఇది ఎండోమెట్రియోసిస్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది? ఎవరికైతే రీప్రొడక్టివ్ ఏజ్ ఉందో ఆ ఏజ్ వాళ్ళకే ఉంటుంది. మెనార్కి అంటే ప్యూబర్టీ కన్నా ముందు ఉండదు ప్రాబ్లం. ఇది ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం. ఇది ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతాయో వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఇది మామూలుగా అయితే ఎండోమెట్రియం ఈస్ట్రోజన్ డిపెండెంట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే పీరియడ్ అవుతుంటారో అప్పుడు మాత్రమే ఆ ఏజ్ వాళ్ళకి మాత్రమే ఇబ్బంది పెడుతుంటుంది.
చాలామందికి మెనోపాజ్ వస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంటుంది. కానీ పెయిన్ అనేది ఎప్పుడైతే ఓడ్చుకోలేరో వాళ్ళకి నర్వ్ బ్లాక్ కూడా చేయడం జరుగుతుంది, నొప్పి విపరీతంగా ఉంటే. ఇది మామూలుగా అయితే ఇంటెస్టైన్స్ కూడా, పేగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అపెండిక్స్ దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఓవరీస్ దగ్గర ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియోసిస్ గ్రోత్ ఉంటుందో దానికి చాక్లెట్ సిస్ట్ అంటాం. మొత్తం రెడ్ కలర్లో మారిపోతుంది ఓవరీ పక్కన చాక్లెట్ సిస్ట్ అనేది. కాబట్టి ఇది రకరకాలుగా, ఇంకా ఈ ఏదైతే దారి ఉంటుందో యూట్రస్కి, బ్లాడర్కి, ఇంకా బ్యాక్ రెక్టమ్కి ఏదైతే మధ్యలో ఏదైతే పొర ఉంటుందో దాని మధ్యలో కూడా ఈ గ్రోత్ అనేది కావచ్చు. కాబట్టి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇది రాకుండా? చాలా వరకు మామూలు అయితే ఎవరికైతే మెన్సిస్ రివర్స్గా వస్తుంటుందో మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్ వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పినారు. ఇంకా ఒక్కొక్కసారి మామూలుగా అయితే పీరియడ్ టైంలోనే కరెక్ట్గా, పీరియడ్ కన్నా ముందు ఏదైనా అబ్డామినల్ ఏదైతే రీప్రొడక్టివ్ ఏదైనా సర్జరీస్ ఉందో అది అవాయిడ్ చేయాలి. పీరియడ్ అయిపోయిన తర్వాతనే సర్జరీ అనేది పెట్టుకోవాలి. చాలామంది హెచ్ఎస్జి ముందు అనేది చేయకూడదు, అడ్వైస్ చేయాలి. ఎందుకంటే ట్యూబ్స్లో కూడా ఆ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హెచ్ఎస్జి అనేది పీరియడ్ తర్వాతనే అడ్వైస్ చేయాలి. ఇవి అనేది జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది చాలా భయంకరంగా ప్రాబ్లం. ఎప్పుడైతే ఇది యూట్రస్కి వస్తుందో దీనికి అడినోమయోసిస్ అంటాం. కాబట్టి అడినోమయోసిస్ అంటే యూట్రస్ మొత్తం 3 months అంత సైజ్కి అయిపోతుంది. కాబట్టి ఇది చాలా మంచికి ఇబ్బంది పెట్టాది. ఈ ప్రాబ్లం అనేది లేకుండా చూసుకోండి. మన ఇమ్యూనిటీ అనేది మనకు బాగుంటే ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే మెయిన్ మంచికి ఇన్ఫ్లమేషన్ అనేది ప్రాబ్లం ఇస్తుంది, ఇది విపరీతంగా పెయిన్ ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రాబ్లంని హోమియోపతి ద్వారా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజు మెడిసిన్స్ వాడండి, హ్యాపీగా ఉండండి, పెయిన్ని తగ్గించుకోండి. సర్జరీ అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఈ లేజర్ ట్రీట్మెంట్ ఇవన్నీ తీసుకుంటే మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మెడిసిన్స్ వాడండి, మీ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.